భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. దీనికి సంబంధించిన సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. 10వ తేదీ నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పాఠశాలలకు ఈ నెల 10 నుంచి 19వ తేదీ వరకు సంక్రాంతి సెలవులను ఎస్సీఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు జిల్లాల వారీగా విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులను జారీ చేశారు. మైనార్టీ పాఠశాలలకు మాత్రం 11 నుంచి 15వ తేదీ వరకు సెలవులను ప్రకటించారు. 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో పాఠశాల విద్యా ఉన్నతాధికారులు విడుదల చేసిన యాక్షన్ ప్లాన్ ప్రకారం 13, 14, 15 3 రోజులు మాత్రమే సెలవులు తీసుకోవాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. మిగిలిన 10, 12, 16, 17, 18, 19 తేదీల్లో విద్యార్థులు ఇంటి వద్దనే ఉంటూ సెల్ఫ్ ప్రిపరేషన్ అవ్వాలని సూచించారు. కాబట్టి 10వ తేదీ అనగా రేపటి నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. ఇవి 19వ తేదీతో ముగియడంతో తిరిగి పాఠశాలలు 20వ తేదీ నుండి ప్రారంభం అవుతాయి. ఇక వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9, 10వ తరగతుల్లో అంతర్గత మార్కులు అమలు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 మరియు 10వ తరగతి పరీక్షల్లో అంతర్గత మార్కుల విధానం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం 100 మార్కులకు నిర్వహిస్తున్న పరీక్షలను 80 మార్కులకు కుదిస్తారు. మిగతా 20 అంతర్గత మార్కులుగా ఉంటాయి. రాష్ట్రంలో జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి సిలబస్ ను అమలు చేస్తున్న 100 మార్కులకే పరీక్షలు పెడుతున్నారు. ఇదే సిలబస్ తో పరీక్షలు నిర్వహిస్తున్న సిబిఎస్ఈలో అంతర్గత మార్కుల విధానం ఉంది. దీంతో అదే విధానాన్ని తీసుకొచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. నిరంతర సమగ్ర మూల్యాంకనం విధానంలో అంతర్గత మార్కుల విధానం ఉంది. ప్రైవేట్ బడులు ఎక్కువగా మార్కులు వేస్తున్నాయని 2019లో 10వ తరగతిలో ఆ విధానాన్ని అప్పటి ప్రభుత్వం రద్దు చేసింది. బిట్ పేపర్ విధానాన్ని తొలగించింది. ఇప్పుడు ఎన్సీఆర్టీ సిలబస్ సిసిఈ విధానం అమలు చేస్తున్నందున అంతర్గత మార్కులు తీసుకురావాలని భావిస్తోంది. పకడ్బందీ విధానం. అంతర్గత మార్కులను ప్రైవేట్ పాఠశాలలు ఇష్టారాజ్యంగా వేసుకోకుండా ఉండేందుకు పకడ్బందీ విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ఫార్మేటివ్ పరీక్షల విధానంలో మార్పు చేసి రాత పరీక్షకు మార్కులు పెంచింది. ఫార్మేటివ్ 3 వరకు రాత పరీక్ష 20, ప్రాజెక్టులకు 10, తరగతిలో విద్యార్థి స్పందనకు 10, నోట్బుక్స్ ఇతరత్ర వాటికి 10 మార్కుల చొప్పున ఉండేవి. ఇప్పుడు వీటిని వరుసగా 35, 5, 5, 5 మార్కులుగా మార్పు చేసింది. దీంతో రాత పరీక్ష వెయిటేజీ పెరిగింది. ఇదే విధానాన్ని కొనసాగించాలా లేదా కొత్త విధానం ఏమైనా తీసుకురావాలా అనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం 6 నుంచి 8వ తరగతి వరకు అంతర్గత మార్కుల విధానం ఉంది. ఇక ఆ విధానాన్ని 9, 10 తరగతుల్లో కూడా తీసుకురావాలని యోచిస్తోంది. దీని ప్రకారం 10వ తరగతి పబ్లిక్ పరీక్షలను 80 మార్కులకు నిర్వహించనున్నారు. మిగతా 20 మార్కులకు పాఠశాల స్థాయిలో రాసిన పరీక్షలను ప్రామాణికంగా తీసుకుంటారు. మొత్తానికి వచ్చే విద్యా సంవత్సరం నుంచి 9 మరియు 10వ తరగతిలో అంతర్గత మార్కుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇది 9, 10వ తరగతికి సంబంధించి. దీంతో పాటు వచ్చే విద్యా సంవత్సరం ఇంటర్మీడియట్ విద్యలో ఘనమైనటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. దీనికి సంబంధించి మనం ఇక్కడ చూడవచ్చు. ఇంటర్ విద్యలో సంస్కరణలు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఎన్సీఆర్టీ పాఠాలు. జేఈ నీట్ కు అనుగుణంగా సైన్స్ సిలబస్, ఆర్ట్స్ సబ్జెక్టులోను థియరీతో పాటు ప్రాజెక్ట్ వర్క్ కు మార్కులు. ఎంపీసీ, బైపీసీ పరీక్షల్లో 5 పేపర్లు, ఆప్షనల్ గా మరో పేపర్. ఇంటర్ మొదటి ఏడాది బోర్డు పరీక్షల రద్దుపై ప్రతిపాదనలు. ఈ నెల 26వ తేదీలోగా సంస్కరణలపై సలహాలు, సూచనలు ఆహ్వానం. ఇంటర్ బోర్డు కార్యదర్శి కృతిక వెల్లడి. ఇంటర్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షల రద్దుకు ప్రతిపాదన. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. కళాశాల స్థాయిలోనే అంతర్గత పరీక్షలు. ప్రతిపాదనలు వెల్లడించిన బోర్డు కార్యదర్శి కృతికా శుక్లా. వచ్చే విద్యా సంవత్సరం అనగా 2025-26 నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పబ్లిక్ పరీక్షలను రద్దు చేయాలని ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదించింది. అంతర్గత పరీక్షలు కళాశాల స్థాయిలోనే ఉంటాయి. వీటి కోసం ప్రైవేట్ కళాశాలలకు ప్రశ్నాపత్రాలను బోర్డు నుంచి పంపిస్తారు. కాలేజీలే పరీక్షలు నిర్వహించి జవాబు పత్రాలను మూల్యాంకనం చేస్తుంది. వీటిలో ఉత్తీర్ణులైతే చాలు. మార్కులను ప్రామాణికంగా తీసుకోరు. సిబిఎస్ఈ తరహాలో 2వ సంవత్సరమే పబ్లిక్ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షల నిర్వహణలో తెచ్చే మార్పులపై మండలి కార్యదర్శి కృతికా శుక్లా పలు ప్రతిపాదనలకు బుధవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.
ప్రతిపాదిత సంస్కరణల వివరాలను BIEAP.gov.in అనే వెబ్సైట్ లో ఉంచామని, వీటిపై ఈ నెల 26 లోపు BIEreforms@gmail.com అనే మెయిల్ కు సూచనలు సలహాలు పంపించాలని కోరారు. ఎంపీసీ బైపీసీ సబ్జెక్టుల వరకు పూర్తిగా ఎన్సీఆర్టీ సిలబస్ ను అమలు చేయగా ఆర్ట్స్ గ్రూపుల్లో కొంత ఎన్సీఆర్టీ సిలబస్ ను కలిపి రాష్ట్ర బోర్డులో కొంత సిలబస్ తొలగించినట్లు వివరించారు. 10వ తరగతిలో ఎన్సీఆర్టీ సిలబస్ చదివిన విద్యార్థులు వచ్చే ఏడాది మొదటి సంవత్సరంలో ప్రవేశాలు పొందుతారు. దీంతో పాఠశాల సిలబస్ కు అనుగుణంగా ఈ మార్పులు చేసినట్లు కార్యదర్శి వెల్లడించారు. ఇక ఇదే సమాచారాన్ని ఇక్కడ కూడా చూస్తూ ఉన్నాం. ఇంటర్మీడియట్ లో కూడా అంతర్గత మార్కుల విధానం 2 సబ్జెక్టులుగా ఏదైనా ఎంపిక చేసుకునేందుకు ఐచ్ఛికం. సిబిఎస్ఈ విధానంలో పరీక్షలకు ప్రతిపాదనలు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు. ఇంటర్మీడియట్ లో అంతర్గత మార్కుల విధానాన్ని తీసుకొచ్చేందుకు ఇంటర్మీడియట్ విద్యా మండలి ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆర్ట్స్ గ్రూపులకు 20% అంతర్గత మార్కులు, సైన్స్ గ్రూప్ విద్యార్థులకు 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ సిలబస్ తో పాటు విద్యార్థుల పరీక్షా విధానాన్ని పూర్తిగా సిబిఎస్ఈ నమూనాలోకి మార్చాలని మండలి నిర్ణయించింది. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఈ మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఇంటర్మీడియట్ విద్యార్థులకు మొదటి ఏడాది పబ్లిక్ పరీక్షలు లేకుండా కేవలం అంతర్గత పరీక్షలే నిర్వహించడం పైన ఇంటర్మీడియట్ విద్యా మండలి ఆలోచన చేస్తోంది. 2వ ఏడాదిలో నిర్వహించే పబ్లిక్ పరీక్షల్లో ప్రథమ ద్వితీయ సంవత్సరాల సిలబస్ నుంచి ప్రశ్నలు ఇస్తారు. వీటిపై విద్యావేత్తలు, తల్లిదండ్రులు, అధ్యాపకులు విద్యార్థుల నుంచి సూచనలు సలహాలు స్వీకరిస్తారు. వీటి ఆధారంగా తుది నిర్ణయం తీసుకుంటారు. ప్రస్తుతం ప్రతిపాదించిన మార్పులు ఇలా ఉన్నాయి. గణితం సిలబస్ తగ్గింపు. గణితం అనగా మ్యాథ్స్ ప్రస్తుతం 2 పేపర్లుగా ఇంటర్మీడియట్ కు ఉండగా దీన్ని 100 మార్కులకు ఒకే పేపర్ కు కుదిస్తారు. వృక్ష శాస్త్రం, జంతు శాస్త్రం చెరో 50 మార్కుల చొప్పున 100 మార్కులకు ఒకటే పేపర్ ఇస్తారు. దీన్ని జీవశాస్త్రంగా మార్పు చేస్తారు. ఆర్ట్స్ గ్రూపుల్లో రాత పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. 20 మార్కులకు అంతర్గత మార్కులు ఉంటాయి. ఎంపీసీ బైపీసీ గ్రూపుల్లో 30 మార్కులకు ప్రస్తుతం ఉన్నట్టే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆర్ట్స్ సబ్జెక్టులకు ఇచ్చినటువంటి గణితానికి సంబంధించి 20% అంతర్గత మార్కుల విధానం ఉంటుంది. ఎవరు ఏదైనా చదవచ్చు. ప్రస్తుతం ప్రథమ ద్వితీయ భాషలు కాకుండా గ్రూప్ సబ్జెక్టులు ఉంటున్నాయి. మొదటి 2వ ఏడాది కలిపి మొత్తం 5 మార్కులకు మొదటి 2వ ఏడాది కలిపి మొత్తం 1000 మార్కులకు తీసుకొస్తున్నారు. కొత్త విధానంలో 500 మార్కులకే పరీక్షలు జరుగుతాయి. మొదటి ఏడాది అన్ని అంతర్గత పరీక్షలే కావడంతో 2వ ఏడాది మార్కులే ప్రామాణికంగా ఉండనున్నాయి. ఒక సబ్జెక్ట్ గా ఆంగ్ల భాష తప్పనిసరిగా ఉంటుంది. 2 ఐచ్ఛికంగా విద్యార్థులు ఏ సబ్జెక్ట్ నైనా ఎంపిక చేసుకోవచ్చు. ఉదాహరణకు ఆర్ట్స్ గ్రూప్ వారికి ఆసక్తి ఉంటే జీవశాస్త్రం, గణితం లాంటి వాటిని మరో 2 సబ్జెక్టులుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. మొత్తానికి ఇంటర్మీడియట్ విద్యలో గణనీయమైనటువంటి మార్పులు అనేవి వచ్చే విద్యా సంవత్సరం రాబోతున్నాయి. మరి ప్రస్తుతం వీటి మీద ఏదైతే ఇంటర్మీడియట్ బోర్డు ప్రస్తుతం ప్రతిపాదించిందో వాటి మీద మరి ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ అనేది ప్రస్తుతం జరుగుతూ ఉంది. దానికి సంబంధించిన సమాచారాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. Thank you for watching this video.